దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. దావీదు కీర్తనకారుడు రాస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు. దేవా, నా దేవుడవు నీవే అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీకు దేవుడుగా ఉన్నాడా లేదా అని మనం ప్రశ్న వేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నా దేవుడవు నీవేనైనా, నా దేవుడవు నీవే, నీకన్నా నాకు క్షేమాధారం ఏది అని అడుగుతున్నాడు. నీవే నా బలము, నీవే నా దేవుడవు, నేను నిన్ను స్తుతిస్తాను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీవు తప్ప ఎవరున్నారే అంటాడు ఆశా భక్తుడు. ఆకాశమందు నీవు ఉండగా మాకు మరి ఎవరున్నారయ్యా? ఆకాశమందు నీవు ఉండగా మాకు ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు నీవు నాకుండగా భూలోకము లేదు, అక్కర్లేదు అంటున్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడని, భూమి మీద మనం ఉన్నామని భక్తులైన ప్రసంగి కూడా రాస్తున్నాడు. వారి మాటలు కొద్దిగా ఉండాలని. కాబట్టి మాటలకు తీర్పు తీర్చేవాడు ఆయన. ఆయన ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. మందిరానికి వస్తున్నప్పుడు జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు దావీదునకు నీవే నా దేవుడు అని దావీదు గానం చేస్తున్నాడు. రోజులు మనం కూడా నీవే నా దేవుడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాము. ఇవ్వలేకపోతున్నాం, ఒప్పుకోలేకపోతున్నాం. కొందరు ఒప్పుకున్న వారిని చంపేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోట్ల కొంతమంది క్రైస్తవ సంఘాల్లోని సేవకులే ఒప్పుకోట్లు. దేవుడు అంటే కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథం అంటే కూడా అవగాహన లేని పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అంటే ఒప్పుకోని సమాజం తయారైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. నీ ప్రార్థన అయినా, నీ మార్గమైనా ఆయనే, నీ జీవమైనా ఆయనే. తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఈ లోకానికి వచ్చినటువంటి శరీరధారిగా, నరావధారిగా వచ్చి మన కోసం తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనలను కొన్నాడు. మన కొరకు క్రయధనముగా ప్రాణం ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనిషి కుమారుడేమో కావచ్చు, కావని అవును, కానీ ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు. కాబట్టి మహిమ శరీరాన్ని ధరించున్నాడు ఈయన దేవుడు. మహిమతో తన శిష్యులకు 40 దినాలు కనబడ్డాడు. డోరేసుంటే నేను డోరేసినట్లే ఉన్నాయి, అలాగే లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడా కాదా? నా ప్రభువా, నా దేవా అంటున్నాడు తోమా. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తను సమాధి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇకనైనా దేవుడుగా మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తిరిగి లేచిన వారులే, తన ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి కూడా దానికి అధికారం ఉంది. తండ్రి దేవుడు నాకు అనుగ్రహించాడు.
కాబట్టి అనేక వాక్యము ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాక్యం శోధించినప్పుడు సాతాను దగ్గర కూడా నీ ప్రభు అయిన దేవుని నీవు శోధించవలదన్నాడు. గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మనోనేతలకు గుడ్డితనం కలుగు చేస్తుంది సాతాను. క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ సేవకులకి, విశ్వాసం యేసుక్రీస్తు మన ప్రభు అని మనం, మన దేవుడని మనం ఒప్పుకుంటేనే కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని ఒప్పుకున్న వాని మీదకి దేవుని ఉగ్రత వస్తుందట. కాబట్టి యేసయ్య మన దేవుడని మనం ఒప్పుకోవాలి. దావీదు ఎలాగా, నీవు నా దేవుడవు, నా దేవా దేవా నా దేవుడవు నీవే. మనం కూడా మన దేవుడని మనం ఆయనను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన జన్మలో పవిత్రత ఉంది, ఆయన జీవితంలో పవిత్రత ఉంది, ఆయన మరణంలో పవిత్రత ఉంది, తిరిగి లేవడంలో పవిత్రత ఉంది, తిరిగి ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళటంలో కూడా ఆయన లాంటి వారు ఎవరు ఈ లోకానికి వచ్చిన వారు ఉన్నారు కానీ తిరిగి లేచిన వారు లేరు. పరలోకమునకు తండ్రి యొద్దకు ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళిన వారు లేరు. ఆయన ఒక్కడు మాత్రం. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే లేఖనాల్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము మన జీవితంలో ఆయన మన దేవుడని మనం ఒప్పుకోవాలి, మన ప్రభు అని ఒప్పుకోవాలి, మన రక్షకుడని ఒప్పుకోవాలి. ఆయనే మార్గము, సత్యము, జీవము, యేసేనని ఒప్పుకోవాలి. ఆయన ద్వారానే మనం తండ్రి యొద్దకు వెళతామని, ఆయన నామములు ప్రార్థన చేస్తేనే తండ్రి అంగీకరిస్తాడని, ఆయన ద్వారా వెళితేనే మనం కాలిపోకుండా ఉంటాం. ఆయన లేకుండా వెళితే కాలిపోతుంది, త్రోసివేయబడుతుంది. కాబట్టి నీ నా దేవుడని ఒప్పుకోవాలి. ముగ్గురు దేవుళ్ళని అడుగుతున్నారు. ముగ్గురు దేవుళ్ళ మీకు అని కొంతమంది ప్రశ్న చేసుకుంటారు. దాంతో ఒక టాపిక్, ముగ్గురే ఒక్కరేనని త్రియేకులని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అబ్రహాము గారి దగ్గర ముగ్గురుగా ప్రత్యక్షమయ్యాడు. తాను మహిమను తగ్గించుకొని మనుషులు చూసే రీతిగా, మానవుని నేత్రానికి అందే రీతిగా ఆయన కనిపించాడు. దేవుడు ఒక్కరే. ఆయన పేరు మొదటిగా అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల దేవుడని తన పేరును పరిచయం చేసుకున్నాడు. మోసే టైంలో ఆయన నేను ఉన్నవాడును, యెహోవాను, నా జ్ఞాపకార్థ నామం ఇదేనన్నాడు దేవుడు. యెహోవా అనేది జ్ఞాపకార్థ నామం, దేవుని యొక్క జ్ఞాపకార్థ నామం, దేవుని నామం. ఆయనే సశరీరుడుగా ప్రత్యక్షమాయనని లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని సెలవిస్తున్నాయి లేఖనాలు. అపవాది క్రియలను లయం చేయడానికి ఆయన ప్రత్యక్షమాయనని సెలవిస్తున్నాయి. అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించడని లేఖనం సెలవిస్తుంది. మానవాళ్ళు చూసే రీతిగా ఆయన మరణ సశరీరుడుగా, మనిషి కుమారుడుగా, పాపము లేనివాడుగా, తల్లి గర్భంలో, మరియ గర్భంలో ఆయనే ఉద్భవించాడు. ఆయనే వచ్చాడు ఈ లోకానికి, ప్రత్యక్షతనిచ్చాడు మానవులు చూసే రీతిగా. భూలోకానికి వచ్చిన ఆయన నామమే యేసుక్రీస్తు. క్రీస్తుగా అభిషేకించబడి యేసు నామం ధరించి ఈ లోకానికి వచ్చాడు. తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు, ప్రజలను కాపాడాడు. కాబట్టి ప్రభు అనే నామం వచ్చింది, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పేరు వచ్చింది. ముగ్గురు ఎలా అవుతారు? ఆయన తిరిగి వెళుతూ కూడా మీకోసం ఆదరణకర్తను పంపిస్తానని కదా ఆత్మను ఈ లోకానికి పంపించాడు, ఆత్మస్వరూపిగా. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి కాలాన్ని ఆయన ప్రియమైన వారులారా, కాబట్టి ఆయన ఒక్కరేనని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగు. కాబట్టి మనం కూడా
దావీదు కీర్తనకారుడు, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నేనే నీ దేవుడుని అంటున్నాడు ఆయన. నేను తప్ప మరొక దేవుడు లేడని మాట్లాడు. రక్షించువాడను నేనే, శిక్షించువాడను నేనే, గాయపరచువాడను నేనే, గాయములు కట్టువాడను నేనే మాట్లాడుతున్నాడు. నీవు ప్రాణం పోసినవాడు, మీకు జీవాన్ని ఇచ్చినవాడు, నీ దాస్కరంధ్రంలో రూపిని ఊరి ఊదినవాడు ఆయనని మనం గ్రహించాలి ప్రియులారా. కాబట్టి మనం కూడా మా దేవుడని మనం ఒప్పుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యేసుక్రీస్తు నిజమైన దేవుడని లేఖనాల్లో యోహాను పత్రికలో 5వ అధ్యాయం 20 వచనం, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని లేఖ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించినని లేక. మహాదేవుడని తీతు పత్రికలో మనం చూస్తున్నాం ప్రియులు. ఆయన మహాదేవుడును మహోన్నతుడు, శ్రీమంతుడును అద్వితీయుడని తిమోతి పత్రికలోని మనం చూస్తున్నాం. ఈ రీతిగా మనం ఎక్కడ చూసినా ఆయన నిజమైన సత్య దేవుడు. మనం ఆయన్ని ఒప్పుకోవాలి. నీ దేవుడుగా ఉన్నాడా యేసు ప్రభు అని ఒప్పుకునే స్థితి నీకున్నదా? మరణం వచ్చిన, శ్రమలు వచ్చిన, కరువు వచ్చిన, ఖడ్గం వచ్చిన ఆయనే మన దేవుడు, ఈ సృష్టికర్త, భూమి ఆకాశంలో మాటతో కలుగు చేసినవాడు. మాటతో కలుగు చేశాడు. కలుగును కాకంటే కలిగి మానవుని మాత్రం తన తన చేతి పనిగా మట్టిని తీసుకున్నాడు, తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఆత్మను జీవింపజేసే ఆత్మగా చేశాడు. మానవుని కోసం సమస్తం కూడా ఆయన అవసరతల కోసం సమస్తాన్ని కలుగు చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు, సముద్రాలను, నదులను కలుగు చేశాడు. మానవుని కోసం సమస్త వృక్ష ఫలాలను కలుగు చేశాడు, పశుపక్షాదులను కలుగు చేశాడు. కాబట్టి సమస్తాన్ని కలుగు చేసిన వాడు నీ సృష్టికర్త అన్నాడు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని పూజిస్తున్నామని రోమపత్రికలో 1వ అధ్యాయం 21-22 చూస్తున్నాం. ఆజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ దేవుడని నీవు గ్రహిస్తున్నావా? నీ దేవుని యొక్క సామర్థ్యం ఏంటో గ్రహిస్తున్నావా? ఆయనకున్నటువంటి నామధేయాలలో ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అనేది. సర్వ శరీరులకు దేవుడు ఆయన లేఖం. కాబట్టి ఆయన నీ దేవుని యొక్క ప్రభావం ఏంటో, నీ దేవుని యొక్క శక్తి ఏంటో, నీ దేవునికి ఉన్నటువంటి ఆ మహిమ ఏంటో నువ్వు గ్రహించాలి. భూమి ఆకాశంలో కలుగు చేసిన వాడు, ఆకాశంలో తన సింహాసనాన్ని స్థాపించిన వాడు, 1,000 కోట్లాది దూతగణములతో కొనియాడబడుతున్నటువంటి వాడు, నిత్యము అహర్నిశలు రాత్రనక పగలనక పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు దేవదూతలు. మహిమ సింహాసనాసీనుడుగా ఉన్నాడు, సర్వశక్తివంతుడుగా కూడా ఉన్నాడు. భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగము ద్వారా ఆయన మీద ఎన్ని రెంకెలేసినా మౌనంగా ఉంటున్నాడంటే కారణం క్రీస్తు నందు మనలందరినీ ఇంకా ప్రేమిస్తున్నాడు, శిక్షించట్లా.
ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందుతావని చూస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు నిజమేంటో తెలుసుకుంటావని చూస్తున్నాడు. సత్యాన్ని గ్రహిస్తావని, తెలుసుకుంటావని ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. తెలుసుకుంటే ధన్యులము, తెలుసుకోకపోతే అన్యులు. కాబట్టి ప్రభునందు ప్రియరా, నీ దేవుని గురించి ముందు నీకు అవగాహన ఉందా? ఆయనంట బట్టలో జలములను మూటగట్టినట్టు వాడు, జలములను మూటగట్టినవాడు అంటాడు సామెతల గ్రంథం. జలములను, ఒక్క నిమిషం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లలో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలని పుట్టము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవు. దేవునికి మహిమ కలుగునుగా. ఆకాశమునకు మరలా ఎక్కిన వాడెవడు? ఎక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లలో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లను మూటగట్టిన వాడెవడు? ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో ఆయన గురించి నాకు కొన్ని మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతమునకు ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుమే. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణమునకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షము ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధ ఉన్నది. ఆయన చేయ ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశమును కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను. దేవునికి మహిమగా కలుగును గాక. దేవుని ప్రియమైన క్రీస్తునందు దేవుని సంగమా, దేవుని పిల్ల, ఆయన యొక్క గొప్పతనాన్ని మనమట సువార్త ప్రకటించేవారు మనం ప్రకటించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆయన మీ దేవుడని మనం ప్రకటించాలి. ఇదిగో మీ దేవుడు ఆయన యూదా పట్టణమునకు ప్రకటించు. శక్తి సంపన్నుడై ఆయన వచ్చుచున్నాడని ప్రకటించాలి. ఇదిగో మీ దేవుడని మనం ప్రకటించాలి ప్రతి ఒక్కరికి. అవును ప్రియులారా, అందుకే దావీదు దేవా నా దేవుడవు నీవే అంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా ప్రశ్న వేస్తాం. ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఎలాంటి వాడు, ఆయన
శక్తి సంపన్నుడు అయి ఉన్నాడు, మహాశక్తి సంపన్నుడు, మహాదేవుడని మాట్లాడు. కాబట్టి లేఖనం సెలవిస్తుంది ప్రియుల. కాబట్టి అంటాడు, ఆయన ఏమంటున్నాడు, గొర్రె పిల్లలను రొమ్మును ఆనించుకొని మోయును. ఎంత ప్రేమ కలిగిన వాడు అని అర్థం. పుడిసిటిలో జలములను కొలిచిన వాడు. ఏంటంట? పుడిచిడంటే దోసిలు, పుడిసిలి దోసిల జలాలను కొలిచాడంట. జానుతో ఆకాశంలో కొల చూశాడు. జానుతో ఆకాశాలనే కొలను చూడగలుగుతావు. ఎంత ఎంత పవర్ఫుల్ అండి. భూమిలో ఉన్న మన్నును కొలపాత్రలో, భూమిలో ఉన్న మన్నంతా ఇంత కొలపాత్రలో ఉంచిన వాడంట. త్రాసులో పర్వతములను తూచిన వాడంట, తునికి చేత కొండలను తూచిన వాడు. ప్రియమైన వాళ్ళారా, అంతటి శక్తి సంపన్నుడని అర్థం. ఒక దినాన